హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో రిటర్న్ అనే కీవర్డ్ గురించి తెలుసుకుందామండి. అయితే ఈ రిటర్న్ అనే కీవర్డ్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న ఫంక్షన్ రాద్దామండి. ఆ ఫంక్షన్లో రిటర్న్ని యూజ్ చేద్దాం అనమాట అండి. ఓకే, సో అయితే ఆ ఫంక్షన్ ఏం రాద్దామని అంటే ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చేద్దామండి. అది కూడా వైల్ లూప్ యూజ్ చేసి. ఓకే, సో వైల్ లూప్ యూజ్ చేసి చేయాలి అంటే దానికంటే ముందు అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మీకు తెలియాలండి ఫస్ట్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే అండి, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది కాంబినేషన్స్ ఆఫ్ నెంబర్స్ అంటారండి. సో కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే అండి, చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అన్నది అనుకోండి. సో 3 ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తారండి. సో 3 ఫ్యాక్టోరియల్ అని అనుకోండి, దీని రిజల్ట్ ఎలా తీసుకొస్తారంటే అండి 3 మల్టిప్లై 2 మల్టిప్లై 1. సో దీనికి వచ్చే టోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు, అంటే 6 అనమాట. 3 2 6, 3 6 1 6. సో ఈ 6 ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనకి ఎనీ 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని తీసుకున్నాం అనుకో, ఈ నెంబరు ఎన్ని కాంబినేషన్స్లో మనం షఫుల్ చేయొచ్చు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం 3 ఫ్యాక్టోరియల్ని, ఈ 3 నెంబర్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ని చేసామంటే 6 టైమ్స్ షఫుల్ చేయొచ్చు అనమాట. 6 టైమ్స్ షఫుల్ చేయొచ్చు అంటే 2 1 3 అని, ఓకే, 1 3 2 అని, లేకపోతే 3 2 1 అని, ఇలా 6 టైమ్స్ మాత్రమే షఫుల్ చేయగలమన్నమాట. సో అదే మనకి 4 ఫ్యాక్టోరియల్ కావాలనుకోండి, 4 నెంబర్స్, ఎనీ 4 నెంబర్స్ ఎంతైతే మనకి రిజల్ట్ వచ్చిందో ఇక్కడ అన్నిసార్లు షఫుల్ చేయొచ్చు అనమాట. అదే 5 అన్నాను అనుకోండి, 5 నెంబర్స్తో ఎన్నిసార్లు ఎంతైతే ఇక్కడ రిజల్ట్ వచ్చిందో అన్నిసార్లు ఈ 5 నెంబర్స్ని షఫుల్ చేయొచ్చు. సో అది ఫ్యాక్టోరియల్ అండి. ఓకే, సో ఇక మన సబ్జెక్ట్కి వస్తే వైల్ లూప్తో మనం ఫ్యాక్టోరియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకు ఒక ఫ్యాక్టోరియల్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలంటే, క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫ్యాక్టోరియల్ నెంబర్ తీసుకోవాలి. సో నమ్ ఈక్వల్ టు, ఓకే, 5 ఫ్యాక్టోరియల్ కావాలి అని నేను చెప్పాను. సో ఇప్పుడు మనకి ఈ 5 ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే వైల్ లూప్ రాయాలన్నమాట అండి. వైల్ లూప్తో నేను చేస్తున్నాను, ఫర్ లూప్లో కూడా చేయొచ్చండి. సో వైల్, ఓకే, నమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 ఎందుకు రాశానని ఆలోచన రావచ్చు. 0 ఎందుకు రాశానంటే ఏ నెంబర్ అయినా సరే 0తో మల్టిప్లై చేసినా అది 0ఏ అవుతుంది. సో నెంబర్ రాదు. సో అందుకనే గ్రేటర్ దెన్ 0 అంటే 1 తర్వాతే 1 2 3 అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి తప్ప 0 అనేది నమ్ వాల్యూ ఉండకూడదు. అందుకని అలా రాశారండి. ఇక రెండో దానికి వస్తే మనకి ఇప్పుడు మనకి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అలా మల్టిప్లై అవ్వాలి, అంటే డిక్రిమెంట్ అవ్వాలన్నమాట, ఇంక్రిమెంట్ కాదు. సో దానికోసం మనం నమ్ ఈక్వల్ టు నమ్ మైనస్ 1 అన్నాం అనుకోండి, డిక్రిమెంట్ అయిపోద్ది. సో డిక్రిమెంట్ అయిపోతుంది, నెంబర్స్ వచ్చేస్తున్నాయి. సరే మల్టిప్లై ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది. సో మల్టిప్లై ఎలా చేయాలంటే అండి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి లూప్ తిరిగేటప్పుడు మనకి 5 వచ్చిందండి. సో మనకి 5 వచ్చినప్పుడు సో 5 మల్టిప్లై దేంతో చేయాలండి, ఇక్కడ ఏమీ లేవు మన దగ్గర. సో అప్పుడు 1 అని ఒక డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, సో దాంతో మల్టిప్లై అవుతుంది. సో దాంతో మల్టిప్లై అయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చి 5 అని వచ్చిందండి. సో సెకండ్ లూప్ తిరుగుతున్నప్పుడు ఆ 5 డిక్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ 5th లైన్లో చూడండి, ఈ 5th లైన్ నమ్ ఈక్వల్ టు నమ్ మైనస్ 1 అని రాసాం కాబట్టి అది డిక్రిమెంట్ జరుగుతుంది, అప్పుడు 4 అయిపోతుంది అది. సో అప్పుడు 4 మల్టిప్లై 5 వస్తుంది అనమాట. 4 మల్టిప్లై 5 అని ఎందుకు అంటున్నానంటే అండి, ఇక్కడ ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఆ రిజల్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే మనకి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 కాబట్టి. ఓకే, సో 5 ఇంటూ 4 రిజల్ట్ వచ్చింది కదండి, ఆ రిజల్ట్ని తీసుకొచ్చి 5 4 20 అనుకోండి, 20 ఇంటూ 3 వేయాలి. అలాగే 23 60 కాబట్టి 60 ఇంటూ 2 వేయాలి, అలా రావాలి. ఓకే, సో అందుకనే ఈ రిజల్ట్ని తీసుకొచ్చి మల్టిప్లై చేయాలి. సో ఈ రిజల్ట్ని మల్టిప్లై చేశారనుకోండి మళ్ళీ అప్పుడు ఏమవుతుందండి, 20 అవుతుంది. ఓకే, సో మళ్ళీ థర్డ్ టైం లూప్ తిరుగుతున్నప్పుడు ఈ 4 కాస్త 3 అయిపోతుంది. సో 3 మల్టిప్లై 20 అవుతుంది. సో మనకి రిజల్ట్ వచ్చి 60 అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, సో ఈ 1 ఎక్కడ డిఫైన్ చేయాలి, అలాగే ఈ 5 20 60 ఎక్కడ స్టోర్ చేయాలి అనే ప్రశ్న అండి. సో ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే అండి, ఇక్కడ మనం ఒకటి డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, రిజల్ట్ ఈక్వల్ టు 1 అని డిఫైన్ చేసాం అనుకోండి. సో ప్రతి లూప్ తిరిగేటప్పుడు వచ్చే ప్రతి రిజల్ట్ ఇందులోకి స్టోర్ అవుద్ది అనమాట. సో ఎలా స్టోర్ అవుద్దో చూపిస్తానండి మీకు. సో రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ మల్టిప్లై నమ్ అన్నాం అనుకోండి. ఓకే, మనకి ప్రతి వచ్చే రిజల్ట్ మల్టిప్లై అవగానే దాంతో
ఈ రిజల్ట్లోకి మళ్ళీ ఆ వాల్యూ స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మన రిజల్ట్ ఏదైతే ఉందో అన్ని వాల్యూస్ ఈ రిజల్ట్లోకి స్టోర్ అవుతాయి. సో కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చి మనం రిజల్ట్స్ని ప్రింట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూసారా అంత సింపుల్. సో ఇలాగ ఫ్యాక్టోరియల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. వైల్ లూపే కదండి, ఫర్ లూప్తో రాయొచ్చు, మనం ఇఫెల్స్ లూప్లో కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇఫెల్స్ లూప్ స్టేట్మెంట్తో కూడా యూస్ చేసి లూప్ కదండి అది, ఇఫెల్స్ స్టేట్మెంట్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. అయితే ఇఫెల్స్ ఫర్ లూప్ యూస్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వస్తే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్న విషయం ఏంటండి, రిటర్న్ని ఎక్కడ యూస్ చేయాలి, అంతే కదండి. సో రిటర్న్ని యూజ్ చేసే ముందు దానికంటే మీకు ఒక విషయం చెప్తానండి. మనం ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకుందాం, ఇంతకుముందు వీడియోలో ఏమని, ఈ మొత్తం బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఉంది చూసారండి, ఈ పీస్ ఆఫ్ కోడ్ని ఒక నేమ్తో పిలవచ్చు, అది డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఆ డెఫ్ అనే కీవర్డ్ని ఇక్కడ యూజ్ చేద్దామండి. డెఫ్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి అండ్ ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎక్కడ కావాలనుకున్న ఇండెంటేషన్ ఇచ్చానండి. సో ఎక్కడ కావాలని ఇప్పుడు ఇది రన్ చేస్తే రిజల్ట్ రాదు మనకి. సో ఎక్కడ కావాలన్నా మనం ఏం చేయాలండి, ఫ్యాక్టోరియల్ అని టైప్ చేయాలి, చేస్తే అప్పుడు రిజల్ట్ వచ్చింది. చూసారా, ఫ్యాక్టోరియల్ అని టైప్ చేస్తే తప్ప రిజల్ట్ రాదు. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాను మీకు. సో మనకి 5 ఫ్యాక్టోరియల్ అని డిఫాల్ట్గా ఇక్కడ ఫంక్షన్లో ఇచ్చేసాను. నాకు 6 కావాలంటే, 7 కావాలంటే, 8 కావాలంటే, సో అప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ఈ నమ్ అనేదాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసామనుకోండి. ఓకే, ఇది తీసేసి ఓకే ఇప్పుడు రన్ చేస్తే ఇందులో మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు 6 ఉందనుకోండి, చూడండి 6 ఫ్యాక్టోరియల్ 720, 7 కావాలంటే 7 ఫ్యాక్టోరియల్, ఓకే 8 కావాలంటే 8 ఫ్యాక్టోరియల్, అలాగే ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ చేంజ్ చేసుకుని ఈజీగా ఫ్యాక్టోరియల్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక ఫ్యాక్టోరియల్ గురించి చెప్పాను, ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను, అలాగే డెఫ్ కీవర్డ్స్ ఎక్కడ యూస్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఫైనల్గా రిటర్న్ అనే కీవర్డ్ని ఎందుకు యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, రిటర్న్ యూస్ చేసండి, ఒక చిన్న ఫంక్షను. సో డెఫ్ యాడ్ అనే ఫంక్షన్ రాస్తానండి. సో 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాను, ఎక్స్ అండ్ వై. సో k ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ప్లస్ ఫ్యాక్టోరియల్ FACTORI. సో ఫ్యాక్టోరియల్ 5 అని ఇద్దాం. మనం ఫ్యాక్టోరియల్ 5 రన్ చేస్తే జనరల్గా 120 వచ్చిందండి, అంతే కదండి, 120. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్లో నేను ఏవైతే ఇస్తానో ఆ 2 నెంబర్తో పాటు ఈ 120 యాడింగ్ అవ్వాలి. సో యాడింగ్ అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్లో రాసిన వాల్యూ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఈ పీస్ ఆఫ్ కోడ్లోకి యాడ్ అవ్వాలి. సో యాడ్ అవ్వాలి అని అంటే ఎలా రాసుకోవాలి అనే విషయం గురించి చెప్తున్నానండి. ఇప్పుడు రిటర్న్ k అని ఇచ్చేసాను. ఓకే, సో యాడ్ 5 2 ఇచ్చానండి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ చేశానండి, 120 అని వచ్చింది చూసారండి. ఇప్పుడు 120 వచ్చింది, 5 + 5 10 అండి. ఇక్కడ ఇది ఎంత అండి మనకి 120 అంటే 130 రావాలి. ఇక్కడ చూసారా, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్. ఓకే, సో ఎందుకు ఇలా వచ్చింది అని అంటే అండి, మనం కేవలం ఇక్కడ ప్రింట్ అని రాయడం వల్ల వచ్చిందండి. ఈ ప్రింట్ అని రాయడం వల్ల ఈ దీంట్లో వచ్చిన రిజల్ట్ని వేరే దాంట్లో యూజ్ చేయలేము అనమాట. అదే ఇక్కడ రిటర్న్ అని రాసామనుకోండి, చూడండి ఇక్కడ రిటర్న్ ఈక్వల్ టు రిటర్న్ రిజల్ట్ అని రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అండి, మనం ఫ్యాక్టోరియల్లో మనకి ఏది వచ్చినా కూడా అది బయట యూజ్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ని. చూడండి ఇప్పుడు రన్ చేస్తా, చూసారా 130 కరెక్ట్గా వచ్చింది. సో 5 × 5 అలాగే మనం ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనమాట. 5 + 7 12 + 32 132 చూసారండి. అలాగా అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఏదైతే ఉంటుందో, అంటే ఒక బ్లాక్లో వచ్చిన ఒక పీస్ ఆఫ్ కోడ్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ని వేరే పీస్ ఆఫ్ కోడ్లో వాడుకోవాలి అంటే, మనకు వేరే బ్లాక్లో వాడుకోవాలి అని అంటే వేరే ఫంక్షన్స్లో వాడుకోవాలంటే మనం రిటర్న్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో రిటర్న్ అలా ఉపయోగపడుతుంది. ఓకే అండి, అదండి. సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనండి, బాయ్ అండి.